హలో అందరికీ. నేను ప్రీవియస్ సెషన్లో స్ట్రింగ్స్ చెప్పాను. స్ట్రింగ్స్ ఇన్ జావా ఎలా వర్క్ అవుతుంది, మనం స్ట్రింగ్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం, స్ట్రింగ్ మీద ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఏమున్నాయి, మన స్ట్రింగ్స్ ప్రోగ్రామేటిక్గా ఫాలోప్లో ఎలా యూజ్ చేస్తాం అని కంప్లీట్ డీటెయిల్స్గా చెప్పాను స్ట్రింగ్స్ మీద. ఓకేనా? ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ జావా అర్రేస్. అర్రేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అర్రేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దేంట్లో ప్లేస్మెంట్స్ అంటే మరి ప్రతి కంపెనీలో అర్రేస్ స్ట్రింగ్స్ కంపల్సరీ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా? సో అర్రేస్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. అర్రేస్ మనం ఎట్లా వాడతాం జావాలో, అర్రేస్ యొక్క బేసిక్ సింటాక్స్ ఏంటిది, అర్రేని మనం ఫర్ లూప్లో ఎలా వాడతాం, మనకి ఈ అర్రే అనేది ఎలా చేస్తాం అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. కానీ ఈ టాపిక్ మరి మీరైతే స్కిప్ అనేది చేయకండి, ఎందుకంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్యాకేజ్లో ఒకటి క్రియేట్ చేస్తాను క్లాస్, దాంట్లో అర్రేస్. మనం దీన్ని టిక్ చేయాలి కదా మెయిన్ మెథడ్. సో మనకి అర్రేస్ డాట్ ప్రింట్ అయిపోయింది. అర్రేస్ డాట్ జావా క్లాస్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం స్టాటిక్ ఇన్పుట్ చూద్దాం. ఫస్ట్ మనం స్టాటిక్ ఇన్పుట్ చూద్దాం, తర్వాత యూజర్ ఇన్పుట్ చూద్దాం. ఫస్ట్ మనం స్టాటిక్ ఇన్పుట్ ఎలా ఇస్తామో చూద్దాం. ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్ ఇలా ఇచ్చాను. ఇది మనకి స్టాటిక్ ఇన్పుట్, అంటే మనమే ఇచ్చుడు వాల్యూస్. ఇప్పుడు నేను ఇది 1 2 3 4 5 ఈ వాల్యూస్ అనేది నేనే ఇచ్చాను కదా. సో దీన్ని నేను స్టాటిక్ ఇన్పుట్స్, యూజర్ ఇన్పుట్ కాదు, స్టాటిక్ ఇన్పుట్లో ఇవ్వాలి ఇలా. అంటే ఫస్ట్ ఏం చేశాను, ఇప్పుడు మనకి అర్రే అంటే ఇంటులో ఉంది, మనకి వాల్యూస్ అంతా ఇంటు రూపంలో ఉన్నాయి, అంటే నెంబర్స్ రూపంలో ఉన్నాయి. సో నెంబర్స్ రూపంలో ఉంటే ఇంటు డాటా టైప్, అందుకే ఇంటు డాటా టైప్ అని తీసుకున్నాను. అర్రే ఏఆర్ఆర్ అంటే ఇది వేరియబుల్, అర్రే యొక్క వేరియబుల్. ఇది ఈ బ్రాకెట్స్ అనేది అర్రేని డిపెండ్ చేస్తుంది. ఈ బ్రాకెట్స్ అనేది అర్రేని డిపెండ్ చేస్తుంది. ఓకేనా? ఇది మనకి అర్రే. అర్రే ఇలా రాస్తాం. ఇది నెంబర్స్ అంటే దానికి ఒక డేటా టైప్ ఇంట్ ఏఆర్ఆర్ అంటే వేరియబుల్, క్లోజ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ అంటే అర్రేని డిపెండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ అర్రేని ప్రింట్ చేయాలి. నేనేం చేస్తాను, SY కంట్రోల్ 1 minute, SYSO కంట్రోల్ స్పేస్ ఎంటర్ ఏఆర్ఆర్ అని ప్రింట్ చేస్తాను. చూద్దాం మనకి ఏం వస్తుందో అనేది. ప్రొసీడ్. చూసారా ఏమైనా వచ్చింది మరి? నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఏంటని. ఎందుకంటే అర్రే అనేది ఇది రిఫరల్ ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అయింది. మనకి వాల్యూస్ కాకుండా ఆబ్జెక్ట్ రూపంలో మనకి వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? దాన్ని మనం ఎలా ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దీన్ని మనం ఐటరేషన్ చేయాలి. అంటే ఫర్ లూప్ ఇంటూ i is equal to 0, i less than array dot length i plus plus. సేమ్ తీసుకున్నాను. ఇంటూ i is equal 0 ఇనిషియల్ వాల్యూ, i less than array dot length అంటే ఎండింగ్ వాల్యూ, i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. ఇప్పుడు అర్రే డాట్ ఏఆర్ఆర్ అంటే ఏంటిదంటే అర్రే కదా, అర్రే వేరియబుల్ ఏఆర్ఆర్ డాట్ లెంత్, అర్రే యొక్క లెంత్. మన అర్రే డాట్ లెంత్ అంటే ఏంటిదంటే మనకి ఈ అర్రే యొక్క లెంత్. ఇప్పుడు 1 2 3 4 5 లెంత్ ఎంత 5.
ఇండెక్స్ ఎంత? మీకు ముందే చెప్పాను స్ట్రింగ్స్లో ఇండెక్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్ట్రింగ్స్ అర్రేస్ రెండు సేమే. లెంత్ 0 నుంచి లెంత్ 1 2 3 ఎట్సెట్రా అప్ టు ఎస్ అప్ టు కండిషన్ వరకు. ఇప్పుడు నేను ఇండెక్స్ అనేది 0 1 2 3. 0 అనేది ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లెంత్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను అర్రే డాట్ లెంత్ అని ఇచ్చాను. ఓకేనా? లెంత్ అని ఇస్తే ఇప్పుడు ఈ అర్రేలో మొత్తం 5 ఉన్నాయి నెంబర్స్. దానికి లెంత్ ఎంత? 1 2 3 4 5. లెంత్ కూడా 5. ఓకేనా? ఇది 5 అంతే. నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను అర్రే ఆఫ్ ఐ అని ఇవ్వాలి. అర్రే ఆఫ్ ఐ అని ఇవ్వాలి. అర్రే అంటే ఏంటిది? వేరియబుల్. అర్రేలో ఉన్న ఇది అర్రే. అర్రేలో మనకి వాల్యూస్ అనేది స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు అర్రే ఆఫ్ ఐ అంటే ఐ ఎంత? 0 కాదా? 0 అంటే ఎంత? 1 అని అర్థం. సో 1 మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే ఐ 0 అయితే అర్రే డాట్ లెంత్ ఎంత? 5. లెంత్ 5. 0 లెస్ దెన్ 5 ట్రూ. సో ఐ 0 కదా? ఐ 0. ఇప్పుడు అర్రే ఆఫ్ ఐ అంటే ఇండెక్స్ ఎంత? 0 కదా? ఐ అంటే 0 కదా? 0 అంటే ఇండెక్స్ కదా? సో ఇండెక్స్ 0 అంటే ఎంత? 1 కదా? ఈ 1 మనం ప్రింట్ చేస్తున్నాం. సో మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. అంతే. తర్వాత ప్లస్ ఇంక్రిమెంట్, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. రన్ చేద్దాం. ప్రొసీడ్. చూసారా? 1 2 3 4 5 ప్రింట్ అయింది. సింపుల్. మరి ప్రతి ఫాల్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఓన్లీ ఈ డాట్ లెంత్ మాత్రమే చేంజ్. మనం స్ట్రింగ్ లెంత్కి డాట్ లెంత్ మెథడ్ వాడతాం. కానీ అర్రే లెంత్కి డాట్ లెంత్ అని వాడతాం. స్ట్రింగ్కి ఏమో ఇవి వాడాలి, బ్రాకెట్స్ కూడా. ఇది వాడతాం ఫర్ లూప్లో ఇక్కడ. కాకపోతే అర్రేలో డాట్ లెంతే వాడతాం. ఓకేనా? ఇది ఒకటే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంతే. ఇప్పుడు నేను అర్రేని రివర్స్ చేయాలి. ఎట్లా రివర్స్ చేయాలి? మనకి ఇదే ఫస్ట్ వస్తుంది. అర్రే డాట్ లెంత్ ఇక్కడ ఐ గ్రేటర్ దెన్ వస్తుంది. ఆడ లెస్ దెన్ వచ్చింది, ఇక్కడ గ్రేటర్ దెన్ వస్తుంది అంతే. డిక్రిమెంట్. అర్రే డాట్ లెంత్ -1. ఎందుకు? ఇండెక్స్ కదా? ఇండెక్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లెంత్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అది. సో అందుకే నేను లెంత్ -1 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి 4 అని ఉంది. ఇవి 4 నెంబర్సే, ఇవి 4 నెంబర్సే. కాకపోతే లెంత్ ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఇండెక్స్ అనేది 3 వచ్చింది. అంటే ఒకటి తగ్గింది. అందుకే ఈడొకటి తగ్గించాను, -1 పెట్టాను అంతే. సేమ్ రన్ చేస్తాను. ప్రాసెస్ చూసారా? 5 4 3 2 అని వచ్చింది. ఎందుకు? ఇండెక్స్ అంటే 0 కూడా ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ మనం ఈక్వల్ పెట్టాలి. రన్. 5 4 3 2 1 అంతే. వచ్చేసిందా?
వచ్చేసిందా? అంతే, సింపుల్. ఓకేనా? ఇప్పుడు చెప్పాను నేను అరే డాట్ లెంత్ పెడితే మనకి 5 వస్తుంది అని. ఎట్లా వస్తుంది 5 చూద్దాం. ఇది చేస్తాను, డైరెక్ట్ ప్రింట్ చేస్తాను. అరే డాట్ లెంత్ అని ఇచ్చాను, అరే డాట్ లెంత్ అని ఇచ్చాను. మనకి ఎంత రావాలి ఇప్పుడు? 5 అని వస్తుంది. మనకి 5 అనే వచ్చింది. ఎందుకు? 1 2 3 4 5. సో 5 అనేది వచ్చేసింది. నేను లెంత్ -1 పెడతాను. లెంత్ -1 పెట్టాను. -1 పెడితే మనకి పేమ్ వస్తుంది అప్ టు 1 2 3 4 వరకే వస్తుంది. చూడండి, అంటే 4, అవుట్పుట్ 4. నాకు ఈ 3 లెంతే కావాలి, అంతే. -2. చూసారా? 3 వచ్చేసింది. లెంత్ అనేది 3 వచ్చేసింది. ఇది ఇప్పుడు మనం డైనమిక్ యూసర్ ఇన్పుట్ ఎలా వాడతామో అర్రే అనేది చూద్దాం. అర్రే అనేది యూసర్ ఇన్పుట్ సేమ్ ఏం చెప్పాను. యూసర్ ఇన్పుట్ అంటే స్కానర్ క్లాస్. చెప్పాను కదా ఇంపోర్ట్ చేయాలని, అదే ఇంపోర్ట్ చేస్తున్నాను. మన ఇది ఇంపోర్ట్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇది ఇంపోర్ట్ ఇప్పుడు మనం స్కానర్ క్లాస్ రాసినప్పుడు ఇది కంపల్సరీ ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ అర్రే అని ఇలా తీసుకోవద్దు. ఓకేనా? మనం ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు నేను ఇంట్ ఎన్ని అని తీసుకున్నాను, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని తీసుకుంటాను. ఇదన్నీ తీసుకున్నాను. ఇది మనకి లెంత్ని డిఫైన్ చేస్తుంది. మనకి 5 అవసరం లేదు. ఇది మనకి లెంత్ కోసం, అర్రే యొక్క లెంత్ కోసం ఎన్ అనే ఇంటూ తీసుకున్నాను. ఇప్పుడు మనం అర్రే చూద్దాం. ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎన్. ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? న్యూ అర్రే. ఇప్పుడు మనం ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ లెంత్ కదా. ఎన్ని మనం దేన్ని చూసుకుందాం? లెంత్ కోసం కదా. సో బ్రాకెట్లో ఎన్ అని పెట్టాలి. ఇప్పుడు ఎప్పుడైనా అర్రే స్టార్ట్ చేసేటప్పుడు బ్రాకెట్స్లో పెట్టాలి. ఇది అర్రే బ్రాకెట్స్ పెడితే అర్రేని డిఫైన్ చేస్తుంది. ఇది డైనమిక్ ఇన్పుట్. ఓకేనా? ఇదేమో లెంత్ కోసం, లెంత్ ఆఫ్ అర్రే బ్రాకెట్ లోపల పెట్టేశాను. ఇది మనకి డైనమిక్ ఇన్పుట్ ఆఫ్ అర్రే. ఓకేనా? నేను అర్రే అనేది నెంబర్స్లో తీసుకుంటాను కాబట్టి దాని ఒక డాటా టైప్ కూడా ఇంటూ. అర్రే అంటే వేరియబుల్, బ్రాకెట్స్ అంటే అర్రేని డిఫైన్ చేస్తుంది. న్యూ ఇంటూ అని తీసుకున్నాను. తర్వాత ఇది అది మనకి డైనమిక్ అర్రేని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఇంట్ సేమ్ నేను సేమ్ టు సేమ్ రాస్తాను. అరే డాటా లెంత్ ఐ ప్లస్ ప్లస్, అంతే. అరే ఆఫ్ ఐ, అంతే. ఇప్పుడు మనకి 1 to 5 అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఇది మనం ప్రింట్ ఈడ ఎంటర్ ఎన్ వాల్యూ అని ఇవ్వాలి. అప్పుడే మనకి సజెషన్స్ ఇస్తుంది. చూసారా? ఎంటర్ ఎన్ వాల్యూ అని సజెషన్ ఇస్తుంది. నేను 5 ఇస్తాను లెంత్. ఏమొచ్చింది?
జీరో జీరో అన్ని జీరోస్ వచ్చినాయి. ఎందుకు? మనకి ఇప్పుడు నేను ఫైర్ ఇచ్చాను కదా, దాని యొక్క లెంత్ అనేది అన్ని జీరోసే. నేను వాల్యూస్ ఏమి ఇన్సర్ట్ చేయలేదు, వాల్యూస్ అనేది ఏమి ఇన్సర్ట్ చేయలేదు, అందుకే మనకి జీరోస్ అనేది వచ్చింది. అంటే మనకి ప్రతి ఒక్క ఇండెక్స్లో వాల్యూ అనేది జీరోలో ఉంది. సో మనం ఇప్పుడు వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి. అంటే మనం వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయడం కోసం రాస్తున్నాను ఇంటూ i = 0, i లెస్ దెన్ ఎంత ఎంత లెంత్ n కదా, సో n. ఎందుకంటే మన లెంతే కదా, లెంత్ అంటే 5 కదా, అందుకే 5 వరకు ఇన్సర్ట్ చేయాలి కదా వాల్యూస్. అందుకే లెంత్ అనేది 5 అయితే n అంటే లెంత్ కదా, సో లెంత్ అనేది 5 అయితే 5 ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంతే. ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, లేదంటే అంతే, ఇంటూ అర్రే ఈజ్ ఈక్వల్ ఎస్సీ డాట్ ఏముందిడా, ఇవన్నీ మెథడ్స్. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటిదంటే, ఇప్పుడు అర్రే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటూ అని తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు నేను చేశానంటే అర్రే ఆఫ్ ఐ, అర్రే ఆఫ్ ఐ అంటే ఏంటిది, లెంత్ కదా. ఈ లోపల ఏముంటాయి మనకి 1, ఇప్పుడు 5 వరకు ఇచ్చాను. ఎన్ అంటే లెంత్ కదా, ఎన్ అంటే లెంత్. ఆ లెంత్ నేను 5 ఇచ్చాను కదా, సో నేను లెంత్ అనేది ఎన్ని కండిషన్లో వాడాను. 0 నుంచి 4 రేంజ్ వరకు ప్రింట్ అవుతుంది. అంటే 1 2 3 4 5 అది మనకు ఇన్పుట్ రావాలంటే ఇది ఎస్సీ డాట్ నెక్స్ట్ మెథడ్. దీనివల్ల యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇప్పుడు అర్రే ఆఫ్ 5 అంటే 0లా యూజర్ ఇన్పుట్ ఇస్తుండు, తర్వాత 1 యూజర్ ఇన్పుట్ ఇవ్వచ్చు, 2 ఇండెక్స్ 2 అవుతుంది కాబట్టి యూజర్ ఇన్పుట్ ఇస్తున్నా, తర్వాత 3 యూజర్ ఇన్పుట్ ఇస్తున్నా, 4 యూజర్ ఇన్పుట్ ఇస్తున్నా, తర్వాత ఈ కింద అనేది ఇది ప్రింట్ కోసం, ఇది అర్రేని ప్రింట్ కోసం, ఇది మనం యూజర్ ఇన్పుట్. ఇది కూడా అర్రేలో వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మా ఇంతమంది ఏమొచ్చింది, అన్ని జీరోస్ వచ్చినాయి కదా, వాల్యూస్ అన్ని జీరోసే వచ్చినాయి. అట్లా కాకుండా వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫర్ లూప్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రింట్ చేయాలి అంతే. రన్ ప్రాసెస్. నేను లెంత్ 5 ఇచ్చాను, 1 2 3 4 5 అంతే. ఇప్పుడు నేను లెంత్ అనేది 5 ఇచ్చాను, 5 చాలా ఇన్పుట్ అనేది ఇచ్చాను, 5 ఇన్పుట్స్ ఇచ్చాను. లెంత్ 5 అయితే 5 ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, 5 ఇన్పుట్స్ ఇచ్చాను. తర్వాత ఇవన్నీ 5 అనేది ప్రింట్ అయింది. ఇదేమో ఇన్పుట్స్ ఇచ్చాను, దీంట్లో ఏమో ప్రింట్ చేశాను అంతే. ఇదే మనకి అర్రేస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, ఓకేనా?